హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రాము బ్లాగ్స్. ఫ్రెండ్స్, వీడియో చూసే వాళ్ళందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాము. అయితే ఏందో వాయిస్ అయితే ఎట్లనో మారింది కదా, కొంచెం బేస్ వాయిస్ లేక అయితే వస్తుంది. సర్ది నుంచో మరి ఏందో ఈ వాతావరణం కొంచెం ఎదరు ఎట్లా ఉందంటే మరి పొద్దుగాల టిల్ అయితే అసలు ఎండ కొడతలేదు, వాతావరణం చల్లగా ఉంది కాబట్టి రామ్కి ఇట్లా అయింది. చల్లగా ఉంది కదా, అంతా ఎంత పొద్దుగాల ఏదో జ్వరం వచ్చినట్లుగా ఉంది. ఏంటిది? తుఫాను. అయితే ఈ వెదర్ కరెక్ట్గా లేక ఎట్లా అయితే ఈరోజు ఏంటంటే మేము అయితే ఇన్స్టాగ్రామ్లో ఒకరు మెసేజ్ అయితే చేసారు. మేము ఎందుకంటే పెళ్లి రోజు వీడియో పెట్టినాము. పెళ్లి రోజు వీడియో పెడితే వాళ్ళు ఒకరు అయితే మెసేజ్ చేసారు, ఒక అక్క. అయితే ఏమన్నదంటే, తమ్ముడు మీది లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అని అడిగింది. మరి తప్పకుండా చెప్తా అక్క, నేనైతే మాదైతే లవ్ మ్యారేజే. అయితే లవ్ మ్యారేజ్ అని ఆల్రెడీ మళ్ళీ రిప్లై ఇచ్చిన. ఆ అక్క ఏమన్నదంటే, తమ్ముడు ఫస్ట్ నీవు ప్రేమించినా నిర్మల ప్రేమించిందా అని అడిగింది. అయితే కొంచెం నాకు నవ్వుకున్నాను నేను, నా అంతకు నేనే. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు మా మ్యారేజ్ అయితే 14 సంవత్సరాలు అవుతుంది. 14 సంవత్సరాలు అవుతుంది. ఆ అక్కకైతే నేను రిప్లై పెట్టినా, అక్క లవ్ మ్యారేజే మాది అని చెప్పిన తర్వాత, రాము తమ్ముడు నీవు ప్రేమించినా నిర్మల ప్రేమించింది అంటే, ఇంకా కొన్ని కథలు అయితే జరిగినాయి. దగ్గర అయితే పనిచేస్తున్నప్పుడు ఇక వాళ్ళనైతే ఒప్పియడం అయితే జరిగింది. వాళ్ళు ఫస్ట్ అయితే ఇంతకుముందు మా ఊరికి అయితే వాళ్ళ పెద్దక్కని ఇచ్చినున్నారు. వాళ్ళ పెద్దక్క నుడుకంగా మా ఊరికి ఇచ్చినున్నారు. మా ఊరికి వేస్తే ఏమైందంటే, ఆమె కొన్ని రోజుల తర్వాత వాళ్ళ మధ్యలో ఏదో చిన్న గొడవలు వచ్చి వెళ్ళిపోయినుండే. అయితే సేమ్ మళ్ళీ అట్లే అవుతుంది అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, కొంచెం ఫస్ట్లో భయపడ్డ తర్వాత ఇంకా అదంతా ఏముండదు, అట్లా అవన్నీ ఏం కాదని చెప్పేసి మేమైతే పెద్దవాళ్ళని దొరికిపోయి అయితే మాట్లాడినాము. అయితే మాట్లాడిన తర్వాత ఇంకా అట్లా మ్యారేజ్ అయితే అయిపోయింది. వాళ్ళ ఉడకంగా వాళ్ళ ఇంట్లో చాలా మంది అయితే ఒప్పుకోలేదు. వాళ్ళ ముగ్గురు అన్నలు ఉంటారు, ఇంకా నలుగురు వాళ్ళ అక్కల చెల్లెళ్ళు అయితే నలుగురు ఉంటారు. వాళ్ళు ముగ్గురు అన్నల తమ్ముళ్ళు అయితే ముగ్గురు ఉంటారు. ఇంకా మాకు సపోర్ట్గా అంటే మా చిన్న బామ్మాడిది అయితే ఉంటాడు. ఆయన మాకు కొంచెం సపోర్ట్గా ఉండేది. ఏం కాదులే, రాము మంచివాడే, అట్లా ఏం ఉండదు, మంచిగా పని చేస్తాడు, కొన్ని అన్ని పనులు వచ్చినవాడే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు అన్నట్లు. మాట్లాడి పెద్దవాళ్ళన్న రోజు మా వాళ్ళ ఊరికి పోయినారు. ఆడికి పోయి వాళ్ళు ఆడ మాట్లాడుకున్నారు. మేము మాట్లాడుకున్న తర్వాత 2010 డిసెంబరు 10 తారీఖు నాడు, ఇదే డిసెంబర్లోనే 2010 సంవత్సరం డిసెంబరు 10 తారీఖు రోజు మాది మ్యారేజ్ అయిపోయింది. ఎప్పటి నుంచి అయితే ఇప్పటి వరకు బాగానే ఉన్నాం. కొన్ని ఇక హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చి కొంచెం అది ఉడకంగా దగ్గర కొంతవరకు అయితే కేర్ అయింది. ఇంకా కొంత ఉంది. అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది అవుతుంటుంది. కొన్ని ఐటమ్స్ అయితే తినకూడదని చెప్పేసారు, తిన్నాం. అవి తినకుండా కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నాం. ఇంకా మనకు అప్పుడైతే ఏం చెడు అలవాట్లు అయితే కొన్ని ఉండే, మానేసుకున్నా. ఇంకా దాంట్లోకి నుంచి అయితే కొంచెం ప్రాబ్లం అవుతుందేమో ముందు అని చెప్పేసి డాక్టర్లు చెప్పగానే బంద్ చేసుకున్నాం. ఇప్పుడైతే నో ప్రాబ్లం, అవన్నీ ఏం లేవు, హ్యాపీగా ఉన్నాం. కాకపోతే కొంచెం కస్తీ పని అయితే చేయకూడదు, బాగానే ఉంది ఇప్పటివరకు అయితే. ఓకే అక్క, మాదైతే మ్యారేజ్ అది. యూట్యూబ్ ఛానల్ మేము క్రియేట్ చేసి దాన్ని అంతా తయారు చేసింది అయితే ఇంతకుముందు ఫస్ట్ స్టార్టింగ్లో అయితే మనకు యూట్యూబ్ ఛానల్ అయితే మేము మన జియో సిమ్ రాకముందు మైక్రోమ్యాక్స్ ఫోన్ అయితే తీసుకున్నాం. టచ్ మొబైలే 3G వస్తుంది, అందులో 4G అయితే అప్పట్లో లేదు. అయితే